దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పోయిన ఆదివారం నేను సికింద్రాబాద్లో క్రైస్తవ సెంటర్లో వాక్యం అందించాను. సాయంకాలం గచ్చిబౌలిలో ప్రెస్టన్ మాల్లో మన ప్రియు కాలేబు గారు షకీనా గోరి వారు నడిపిస్తున్నటువంటి ఆరాధనలో సండే పాల్గొనడానికి ప్రభు సహాయం చేశాం. దేవుని వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటిది. మరి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మీ సెల్ ఫోన్లన్నీ కొంతమంది ఇంకా సైలెంట్ పెట్టట్లేదు. ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈసారి మీరు సెల్ ఫోన్ అలా మాట్లాడితే మీ సెల్ ఫోన్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. నిద్రపోవద్దు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మరి మేము చెప్పేటువంటి వర్తమానాలన్నీ రాసుకునేటట్లు ఉంటాయి, ఊరికి గాలిలో మాట్లాడే మాటలు కాదు. మరి ఒక సోదరుడు నేను గుంటూరులో వాక్యం చెబుతున్నప్పుడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక పుస్తకం తెచ్చాడు. నేను ఏదో పుస్తకం అనుకున్నాను. ఆయన చెప్పాడు, అయ్యా మీరు చెప్పే ప్రసంగాలన్నీ రాసుకున్నాను అన్నాడు. ఇదే దేవుని బిడ్డలకున్న ఆస్తి. ఏదో డబ్బు బ్యాంకులో వేసుకోవడం, బంగారం మెడలు వేసుకోవడమే కాదు, దేవుని వాక్యాన్ని నేను దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని చెప్పండి దాచుకోవాలి. బైబిల్ పైకెత్తండి. జిగట గల ఊపి నుండి లేవనెత్తెనో, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊపి నుండి లేవనెత్తెనో, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. వాక్యమేన బ్రతికించెను, అది నీచెను. నీ వాక్యమే నన్ను నిలిచెను, అది నీచెను. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. మీ సన్నిధి మాతో ఉంచారు. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉన్నానని వాగ్దానం చేశారు. వాగ్దానం నెరవేర్చి బాధపరచండి. నీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు మీ స్వరాన్ని వినిపించండి. మానవుడు ఒక మనుషుడు మాట్లాడటం వలన ఎవరికి జీవం కలుగుతుంది, కానీ మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది. నీ కృపతో నింపండి. నిద్రాత్మను విసుగుదల ఆత్మను ఈ స్థలంలో బంధిస్తున్నాం తండ్రి. మీ కృపతో నింపండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా దేవుని వాక్యం. మీరు ఎవరు నిద్రపోతే వేలు పెట్టి చూపిస్తాను, నేను లేచి నిలబడమని కూడా చెప్తాను. నేను గుర్తుపెట్టుకోండి. రైట్. ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ దినం మన ధ్యానం కొరకు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకుని పారిపొమ్ము, నీ వెనుక చూడకము. ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా పారిపొమ్ము. లోతు సుధుమ పట్టణంలో కాపురం ఉన్నాడు. లోతు భార్య పేరైతే బైబిల్ లేదు. లోతుకి 2 కుమార్తెలు కూడా ఉన్నట్లు బైబిల్లో రాయబడింది. అబ్రహాముతో తాను ఉన్నంత వరకు లోతు ఎంతో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ
లోతు యొక్క మనస్సు ఆ తదుపరి ధనం మీదకి పోయి, ఆస్తి మీదకి పోయి, లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు పోయి సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. సొదొమలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను సొదొమలోకి వెళితే అబ్రహాం కంటే గొప్పవాడిని అయిపోతాను అనే వెలిచూపుతో వెళ్ళాడు. వెలిచూపు అంటే అర్థం ఏంటంటే, చూడగానే అదే కావాలి అన్నట్టుగా. ఏమండి? కానీ అబ్రహాం జీవితంలో విశ్వాసపు చూపు ఉంది. విశ్వాసం చూచాడు. ఆ రోజు ఆయన ప్రభువు పిలిచినప్పుడు మెసొపొతేమియా దేశాన్ని విడిచిపెట్టి, ఊరనే పట్టణాన్ని విడిచిపెట్టి, విగ్రహారాధనను విడిచిపెట్టి ప్రభువు చూపించే దేశానికి విశ్వాసంతో వచ్చాడు. వట్టి చేతులతోనే వచ్చాడు. దైవ గ్రంథాన్ని చూసినట్లయితే ఆ తదుపరి వారు ఎంతో దీవించబడ్డారు. కానీ లోతు యొక్క జీవితంలో వెదుచూపు, తానేదో నేను గొప్పవాడిని అయిపోవాలి, లోక సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించాలని సొదొమలో అడుగుపెట్టాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ సొదొమలోకి వెళ్ళాక నా జీవితం చాలా పాడైపోయింది. ఆయన ఆత్మీయ స్థితి పాడైపోయింది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సేవకులను విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి లోకంలోకి పరిగెత్తావో, ఒకవేళ లోక సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందొచ్చేమో, కానీ నీ ఆత్మీయ స్థితి పాడైపోతుంది. ఆ బిడ్డలు పాడైపోయారు, పిల్లలు పాడైపోయారు. లోతు భార్య విశ్వాసమును పోగొట్టుకొని, లోతు యొక్క భార్య దేవునికి దూరం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మోడు బారినటువంటి పరిస్థితులు. కానీ ప్రభు కనికరం ఏంటంటే, లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవదూతలు వచ్చారు. కానీ అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారని బైబిల్లో ఉంది? ప్రభువే వచ్చారు. సింధూరు వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకు ముగ్గురు కనిపించారు. మొదట యెహోవా అతనికి కనబడనుంది, ఆదికాండం 18వ అధ్యాయంలో. కాస్త క్రిందకు చదువుతుంటే ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ లోతు ఇంటికి వెళ్ళలేదు. దేవదూతలను ఏం చేశాడు ఆయన? చూడండి, ఆ దిగజారిపోయే స్థితి ఎంత భయంకరమైందో మనం చూస్తాం. పైగా లోతు సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడంట. అంటే ఒక పెద్ద అయిపోయాడు అక్కడ. లోతు సొదొమకు ఒక పెద్ద అయిపోయాడు, ఒక రాజకీయవేత్త అయిపోయాడు. కానీ అబ్రహాము సింధూర వృక్షం కింద కూర్చొని దేవుని కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలు వెళ్ళారు, మెట్టుకు లోతును మరి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు 3 మాటలు చెప్పారు. నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపోవాలి. రెండవ విషయం ఏంటంటే, వెనక్కి చూడొద్దు. మూడవది, ఆ పర్వతానికి ఎక్కడికి పారిపోవాలి? నువ్వు పారిపోమన్నాడు. ఎందుకు పారిపోవాలి? ప్రాణాన్ని దక్కించుకోవాలి. దేవుని బిడ్డ ద్వారా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనుషులు పారిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే, మరి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు మనుషులు పారిపోతారు. జూన్ నెలలో వెనుజులాలో భయంకర భూకంపం వచ్చింది. చాలామంది చనిపోయారు. చాలామంది గృహాలు విడిచిపెట్టి పారిపోయారు. రకరకాల పరిస్థితులు మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపోవాలి. ప్రాణం విలువైంది కదా. జీవితంలో ఒకే ప్రాణం మనకుంది. ప్రాణం అంటే ఏంటి? జవహర్లాల్ నెహ్రూ గారు నార్వే అనే దేశం వెళ్ళినప్పుడు ఐజెన్హోవర్ అనే శాస్త్రవేత్తను కలిశాడు. నార్వే దేశంలో, ఐరోపా ఖండంలో. నెహ్రూ గారు అడిగాడట, ఐజెన్హోవర్ గారు, ప్రాణం అంటే ఏంటి? అప్పుడు ఆయన చెప్పారట, ప్రాణం అంటే దేవుడు మనకిచ్చిన అప్పు. దేవుడు మనకేమి ఇచ్చాడు? అప్పు ఇచ్చాడు. మళ్ళీ ఏం చేయాలా? అప్పు తీర్చాలి. అంటే అర్థం ఏంటి? ఈ ప్రాణం ఒకరోజు పోతుంది. నేను ఈ లోకంలోనే శాశ్వతంగా ఉంటానని చెప్పడానికి ఎవరు సరిపోం. మరి ప్రాణాన్ని నువ్వు దక్కించుకోవాలి. లోకంలో మానవుడు ఏమంటే ఈ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మరి ఎలాగో దక్కించుకుంటాం.
మత్తయి సువార్త 16:26 ప్రభువు చెప్పారు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము. అనేక మంది లోకాన్ని సంపాదిస్తున్నారు, లోకమంతా కావాలనుకుంటున్నారు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము. మైకేల్ జాక్సన్ మరి కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికాలో 3,000 ఎకరాలు సంపాదించాడు, కోట్ల ఆస్తులు, కానీ ప్రతిదినం భయపడుతూనే ఉండేవాడు. ప్రాణాన్ని రక్షించుకోవాలి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతని చుట్టూ డాక్టర్లే ఉన్నారు, తనకి ఏదన్నా ఇవ్వాలంటే ఇవ్వడానికి సిద్ధపడిన చాలామంది ఉన్నారు. గుండెకు ఒక డాక్టర్ ఉన్నాడు, కళ్ళకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఊపిరితిత్తుకు ఒక డాక్టర్ ఉన్నాడు. మరి అనేకమైన డాక్టర్లు తన చుట్టూ తిరుగుతూనే ఉండేవారు. తన యొక్క రూములోనికి చివరికి తన పిల్లలను కూడా రానిచ్చేవాడు కాదు. ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందేమో భయం, చచ్చిపోతానేమో భయం. కానీ చివరికి ఎవరో చనిపోయాడు. ఆయన అన్న చివరి మాట ఏంటంటే, ఐయామ్ ఎలోన్, నేను ఒంటరి వాడిని, నాకెవరు లేరు. చచ్చిపోయాడు. ఏమైందండి? 3,000 ఎకరాల ఆస్తి ఏమైపోయింది? కోట్ల ధనం ఏమైపోయింది? ఈరోజు చెల్లాచెదురైపోయింది. బైబిల్ ఒక మాట చెబుతుంది, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ధనం కూర్చుకోవాలి. లోకం ఏదో అన్యాయం చేసావు, మోసం చేసావు, 100కి 10 రూపాయలు వడ్డీ వ్యాపారం చేసావు. రకరకాలుగా ఈనాడు మనుషులు ధనం వైపుగా పరిగెత్తూ ఉన్నారు. దేవుని బిడ్డ ద్వారా నీ ప్రాణం విషయం ఎప్పుడైనా ఆలోచన చేస్తావు? అంతా సంపాదించుకుంటున్నాడు కానీ తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? పోగొట్టుకుంటున్నాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రాణము కొరకు నన్ను ఇంకో మాట చెప్పనివ్వండి, ఆత్మను రక్షించుకోవాలి. సరే, ప్రాణం అనేది మరి అది ఎప్పుడైనా పోతుంది, తర్వాత సంగతి. కానీ కొంతమంది దుర్మరణాలు, ఆకస్మిక చచ్చిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు. బాగా త్రాగి లారీ నడుపుతాడు, బైక్ నడుపుతాడు, ఎక్కడో యాక్సిడెంట్ చేసి చచ్చిపోతున్నారు. ఈరోజు చాలా 10 మందిని చంపుతూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డ ద్వారా నీ ఆత్మరక్షణ కొరకు నువ్వెంతగా ప్రయాసపడుతున్నావు. ప్రాణాన్ని రక్షించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. ఓ రాజుగారు తన రాజ్యం అంతా తిరిగి ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు, వారికి ఏదో ఒక విధంగా నేను సహాయపడాలని ఆలోచన చేసి ఎవరో చెప్పాడట, మీకు నా రాజ్యంలో భూమిని ఇస్తాను, మీరు ఎంత దూరం పరిగెత్తితే అంతా మీకు రాసి ఇచ్చేస్తా అన్నాడట. ఎవరికైనా ఆశే కదండి. ఒకటి ఊరకే పరిగెత్తితే, ఒకటి రాజమండ్రిలో కూడా వేస్ట్ ల్యాండ్ ఉండి మీరు పరిగెత్తండి అంటే ఇక్కడ ఉన్న మన అందరం పరిగెత్తాం. ఎందుకు? ఏదో నేను కూడా కొద్దిగా ఒక 10 సెంట్లు 20 సెంట్లు సంపాదించుకోవచ్చు అని అందరూ పరిగెత్తున్నారు. ఉదయం మొదలు పెట్టారు పరుగు, పరిగెత్తారు. అందులో ఒకడు అయితే అసలు రెస్ట్ కూడా తీసుకోకుండా పరిగెత్తాడు, భోజనం కూడా తినకుండా పరిగెత్తాడు, టిఫిన్ కూడా చేయకుండా పరిగెత్తాడు, మంచినీళ్ళు కూడా దాకుండా పరిగెత్తాడు. ఎండలో ఉదయం మొదలుపెట్టి పరుగు, సాయంకాలం దాకా పరిగెత్తి అంతా రాసుకొని రాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, మహాప్రభు, నేను చూడండి ఇంత సంపాదించాను, ఇంత భూమిని సంపాదించాను, అదంతా నా పేరు పెట్టండి అని గట్టిగా అరిచి బోరదపడి చచ్చిపోయాడట. ఏమైంది ఇప్పుడు? అది ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? రాజుగారు. అంతే, లోకం మనుషుడు అలాగే పరిగెత్తా ఉన్నాడు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు ఏం చేయాలి? నువ్వు పారిపోవాలి. ఎందుకు? నువ్వు ఉన్న స్థలం మంచిది కాదు. దేవుడు ఈ సొదొమ పట్టణమును గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు. ఎందుకు నాశనం చేయబోతున్నాడు? దేవుని కనికరం లేదా? దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది ఆ పట్టణం మీదకి, ఆ దేశం మీదకి? ఆదికాండం 13వ అధ్యాయం చూడండి, ప్రభు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆదికాండంలో 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యంలో 13వ అధ్యాయం, సొదొమ మనుషులు దుష్టులను 12వ వచనం,
అబ్రాము కనానులో నివసించు సొదొమ 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయుండిరి. అది అసలు కారణం. సొదొమ ప్రజలు ఎట్లున్నారు? వాళ్ళు దుష్టులను, దేవుని దృష్టికి బహు పాపులై ఉన్నారు. కొంతమంది అంటారు, నేనేం పాపం చేయలేదండి, నేను చాలా మంచివాడిని, మంచిదాన్ని నేను. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? పాపం అంటే ఏదో పెద్ద అనుకోక్కర్లేదు, వచ్చిన అబద్ధం పాపమే, గర్వం పాపమే, అసూయ పాపమే. ఏమండి, ఇది నాదో మనం చూస్తే ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని గమనించండి. అందుకే దేవుని యొక్క ఉగ్రత సొదొమ పట్టణం మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవదూతలు లోతు ఇంటికి వెళితే వాళ్ళందరూ గుంపు కూడి వచ్చి లోతుతో మాట్లాడుతున్నారు, నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో తీసుకురా బయటికి, మేము వారితో పాపం చేయాలి. ఏమండి, వారి నడవడిక సరిగా లేదని బైబిల్ చెబుతుంది. పేతురు 2వ పత్రిక దేవుని వాక్యంలో 7వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యంలో 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదివినప్పుడు, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును గమనించారు. ఇక్కడ దుర్మార్గులు, ఇందాక మనం చెప్పుకున్నాం, సొదొమ పరిస్థితి, దుష్టులను, వారు పాపులై ఉన్నారు. ఇక్కడ పేతురు గారు తన పత్రిక రాస్తూ దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి. ఏమండి, చాలా భయంకరమైన ప్రజలు. అక్కడ వారి జీవితంలో పవిత్రత లేదు. ఆ వచ్చినటువంటి దేవదూతను బయటకు తీసుకురమ్మంటున్నారు. దేవుని బిడ్డ ద్వారా వారి కన్నులు మూయబడినాయి. ఈనాడు కూడా ఎక్కడ చూడండి, మాట్లాడిన అయ్యే మాటలు, చదివిన అయ్యే పుస్తకాలు, ఎవడి మాట తలస్తే అదే తలంపులు. ఈనాడు గమనిస్తున్నావా? నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? కొన్నిసార్లు అనుకుంటున్నాను, మనుషుల కంటే జంతువులే మెరుగనుకుంటాను నేను. వాడికి పద్ధతి ఉంటుంది, వాడికి క్రమం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో జీవితాలు ఎట్లా ఉన్నాయి? మేము రాజమండ్రి వచ్చిన క్రొత్తలో ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఎవడి, ఆయనకి పెళ్లి చేసుకున్నాము. ఒక ఆమె 7గురితో జీవించాడు. ఆయన 7గురు ఉంచుకున్నాడు. ఆయన చచ్చిపోయినప్పుడు 8 మంది వచ్చారంట. ఇతని ఆస్తికి మేమంతా వారసులం. ఏమండి, ఏం పవిత్రత ఉంది? ఈనాడు అనేక మంది జీవితాల్లో భయంకర స్థితి. ఒకటి స్థితి ఎలా ఉందా? కామవికారయుక్తమైన నడవడి చేత సొదొమ పట్టణం అగ్ని చేత కాల్చబడింది. దేవుని వాక్యంలో దేవుని బిడ్డ ద్వారా గమనించండి. అందుకే నీ నడవడిక పవిత్రమైనదై ఉండాలి. నీ నడవడిక దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రభు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. అబ్రహామా 99 ఏండ్లవాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. నా సన్నిధిలో నడుచు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి దేవుని బిడ్డ ద్వారా దేవుని సన్నిధి ఎలాంటిది? పవిత్రమైంది. నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలి? రేపు నిందారహితుడు. తాడి చెట్టు కింద నిలబడి కళ్ళు తాగట్లేదంటే ఎవరు నమ్మరు. నింద లేనటువంటి అబ్రహాం మీద ఒక నింద పడింది. షారాయి మాట విని ఐగుప్తు దేశం నుండి హాగరును తీసుకొచ్చాడు. హాగరు ద్వారా ఇష్మాయేలును కన్నట్లు దేవుని వాక్యంలో ఉంది. ఏమండి, అది దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. అందుకే ఈనాటికి అబ్రహాం యొక్క సంతానంలో పోరాటం, ఇష్మాయేలుకు ఇస్సాకు సంతానానికి పోరాటం. అరబ్ కంట్రీస్ ఉంటాయండి, ఆ ఇష్మాయేల్ సంతానం వాళ్ళందరూ. ఇజ్రాయేల్ సంతానం, ఇజ్రాయేల్ ఎవరు?
ఇజ్రాయేల్ దేశ యూదు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి 12 అరబ్ దేశాలకి వీళ్ళకి ఇప్పటికీ పోరాటమే. ఆనాడు చేసిన ఒక్క పొరపాటు వలన, ఒక తప్పిదం వలన ఈ రోజుగా పోరాటం కనబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే గమనించండి, నా సన్నిధితో నడుచుచు ఎలా ఉండాలి, నీవు నిందారహితుడివై ఉండము. లోతు జీవితాన్ని ప్రభువు కనికరం చూపాడు. అక్కడ వాక్యం ఏముందంటే, నీతిమంతుడైన లోతు, ఆ నీతి పనికిరాలేదు. లోతు యొక్క నీతి పనికిరాలేదు. అక్కడ వాస్తవంగా దేవుని కృప అక్కడ లోతును తప్పించింది, కానీ అతని నీతి చెప్పండి. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాదిన వారయ్యారు అంటాడు వాక్యం. అందరూ త్రోవ తప్పారు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, నువ్వు దేవుని యొక్క నీతిని సంపాదించుకోవాలి. నీ నీతి పనికిరాదు. పరిసయ్యుడు ప్రార్థనలో ఏం ప్రార్థన చేశాడు? ఎలాంటి ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు సుంకరి దేవాలయానికి వచ్చినప్పుడు పరిసయ్యుడు నిలవబడి, నేను అన్యాయస్తుడిని కాదు, చోరుణ్ణి కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషులు లాంటి వాడిని కాదు, ఈ సుంకర లాంటి వాడిని. అంతకంటే అది సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. దేవుడు అతను నీతిమంతునిగా తీర్చలేదు. కానీ ఎవరిని తీర్చాడు నీతిమంతుడుగా? దేవా, పాపినైనా నన్ను కరుణించు అని సుంకరి ప్రార్థన చేశాడు. తన గుండె బాదుకుంటూ ఆకాశం వైపు ఎత్తుడు, కన్ను ఎదుటికైనా ధైర్యం సరిపోదు. అది ప్రభు వైపు చూస్తూ, దేవా, పాపినైనా నన్ను, అది దేవుని నీతి. మరి ఎప్పుడైనా దేవుని దగ్గర దాన్ని ప్రార్థన చేసావా? కొంతమంది పాపి అంటే ఒప్పుకోరు. నేనేం పాపం చేశానయ్యా? బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు. కానీ సుంకరి, పాపినైన నన్ను కరుణించు, అది ప్రార్థన. పాపినైన నా ప్రార్థన అంగీకరించమనలేదు. కొంతమంది ప్రార్థన చేస్తూ, పాపినైన నా ప్రార్థన అంగీకరించండి అంటారు. కొంతమంది ఇంకో మాట అంటారు, మేమందరం చేశాం ప్రభు పాపం అంటారు. అసలు అందరి సంగతి ఎందుకు, నీ సంగతి ఏంటో చెప్పు. నేను అనకాపల్లిలో దేవుని సేవ చేశాను కొంతకాలం, రాజమండ్రి రాకముందు. ఫస్ట్ వైజాగ్ అనకాపల్లిలో అక్కడ జాన్ గారు అని ఒక సంఘ పెద్ద ఒక ఆయన ఉండేవాడు. వేరే సంఘానికి వెళ్ళేవాడు, పెద్ద ఆయన. వాడి ఇంట్లో ఒకరోజు ఆ ఇంట్లో గృహకూడికి పెట్టాను నేను. వాక్యం చెప్పిన తర్వాత ఆయన కొడుకు, కోడలు మేము నడిపించే మందిరానికి వచ్చేవాడు. మందిరం అంటే ఒక ఇంట్లో పెట్టేవాడు, ఆరాధన మందిరం ఏమి లేదు. అయ్యగారు, ఒకసారి మా ఇంట్లో కోడికి పెట్టండి, మా వాళ్ళని పిలుస్తాం, బంధువులని, వాక్యం వినాలి, రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశం చెప్పినప్పుడు వెళ్ళాను నేను. ఆ రోజు వాక్యం అంతా చెప్పిన తర్వాత, మీ పాపాలను ఒప్పుకోండి, ప్రభు నువ్వు క్షమిస్తాడు అంటే, ఆ జాన్ గారు ఏం ప్రార్థన చేశారంటే, ప్రభువా, నా పాపాలు క్షమించండి, విజయ్ కుమార్ గారి పాపాలు కూడా క్షమించండి అన్నాడు. అయ్యా, నా పాపాలు ఎప్పుడో ప్రభు క్షమించాడు. చివరికి పాప క్షమాపణ పొందకుండానే చనిపోయాడు ఆయన. సంఘ పెద్ద, ఒక సంఘంలో. ఈరోజు సంఘాల్లో పెద్దలు, బోధకులు పాప క్షమాపణ లేని వారుగానే జీవిస్తున్నారు, మారు మనసు లేని వారుగానే జీవిస్తున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, నీతిమంతుడు లోతు నీతి పనికిరాదు. నీ నీతి పనికిరాదండి, నీ మంచితనం పనికిరాదు. ఎవరి నీతి కావాలి? ఎప్పుడు వస్తుంది నీతి? రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం దేవుని వాక్యంలో. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఎప్పుడు వస్తుంది నీతి? ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడు. యేసు ప్రభు రక్తమే నీ పాపములను క్షమించి నేను నీతిమంతుడుగా ప్రభువు తీరుస్తాడు. తన నీతిని మనకిస్తాడు. మరి నీతిని పొందావా? నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? క్రైస్తవులు అంటే ఎవరండి? నీతిమంతులు, రైచియస్ పీపుల్, పరిశుద్ధులు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, దేవుని బిడ్డ ద్వారా ఆయన రక్తము నిన్ను
కడిగేదిగా ఉంటుంది, శుద్ధి చేసేది ఉంటుంది. ఈరోజు నువ్వు రక్తం చేత ముద్రించబడ్డావా? ఇజ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తము చేత ముద్రించబడినప్పుడు మరణదూత ఏమైంది? దాటి వెళ్ళిపోయింది. అందుకే బైబిల్ మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క నీతిని సంపాదించుకోవాలి. లోతు జీవితం మనం చూస్తే నీతిమంతుడు అనేటువంటి మాట రాయబడినప్పటికీ తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు, తన భార్యను సరిచేయలేకపోయాడు, తన బిడ్డలను సరిచేయలేకపోయాడు. కొంతమంది ఉంటారండి లోకంలో పైకి బేరాలు పలుకుతూ ఉంటారు, అది మగవాడిని అది ఇది అంటారు. నీ కుటుంబం సరిగా లేదు, నీ బిడ్డలు సరిగా లేరు, నీ భర్త సరిగా లేడు, నీ భార్య సరిగా లేదు. కాబట్టి ముందు సరిచేయి. హిజ్కియాతో ఏం చెప్పాడు ప్రభు? నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు. మనం అందరి ఇల్లు చక్కబెడతాం, మన ఇల్లు చక్కబెడతాం. కొంతమంది అందరి ఇల్లు సర్దేసి వస్తారు, ఆ ఇల్లు మాత్రం ఎలా ఉంటుంది? సరిగా ఉండదు. కిచెన్లో ఉండేవన్నీ బెడ్రూమ్లో ఉంటాయి, బెడ్రూమ్లో ఉండేవన్నీ వరండాలో ఉంటాయి. చెత్త చెదారం అంతా ఇది సరిగా ఉందా? నీ జీవితం సరి చేసుకోవాలి. నీ ఇంటిని ఏం చేయాలా? మా పిల్లలకి అదే చెప్పేవాళ్ళం మేము. దేవుని సేవలను అడుగుపెట్టిన తర్వాత రాజమండ్రికి వచ్చాక ముగ్గురు బిడ్డలను ప్రవహించినప్పుడు గట్టిగా చెప్పేవాడిని, ముందు బిడ్డలు సరిగ్గా చేయబడాలి, సరిగా ఉండాలి. అందుకే ఒక సాక్ష్యం ఏంటంటే 10th క్లాస్కి వచ్చేసరికి ముగ్గురు రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. సినిమా అంటే ఏంటో తెలియదు, లోకం ఏంటో తెలియదు, ఫ్రెండ్స్ ఏంటో తెలియదు. ఫ్రెండ్స్ ఎక్కడి వరకు అంటే ఆ స్కూల్ వరకే, కాలేజీ వరకే. అది టైం చెప్పేవాడిని, 5 o'clockకి మీరు ఇంటిలో ఉండాల్సిందే, ఇంటిలో ఉండాలి. ఎప్పుడైనా మా పాదుగారికి వచ్చి క్రికెట్ ఆడేవాడు, కొంచెం లేటుగా వచ్చేవాడు. వస్తూ మా పాప గ్లోరీ ఎక్కడ ఉంటే, డాడీ ఉన్నాడా, డాడీ ఉన్నాడా. నేను ఎక్కడికో సువార్తకి వెళ్ళేవాడిని. భయం. అసలు నీ తండ్రి అంటే నీకు భయం ఉందా? నీ తల్లి అంటే భయం ఉందా నీకు? ఆ అనుభవం తీసుకురావాలి. అప్పుడే బిడ్డలు పెరుగుతారండి, చక్కగా బ్రాటప్ చెందుతారు, వాడు ప్రభువులో చూపిస్తారు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకో. రెండవ మాట ఏంటి? వెనుక చూడవద్దు, వెనక తిరగొద్దు. మళ్ళీ విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ నువ్వు వెనక తిరగడానికి వీలు లేదు. కానీ విచారం ఏంటి? 19:26 చూడండి, అదే ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. లోతు వెనక తిరగలేదు, కానీ ఎవరు తిరిగారు? స్త్రీలు 15. ఆమె దృష్టి దేని మీద ఉంది? దేని మీద ఉందండి? సొదొమ మీదే ఉంది. నేను సంపాదించిన బంగారం ఏమైపోద్దో, మేము కట్టిన 5 అంతస్తుల డాబా ఏమైపోద్దో. ఇంకో విషయం ఏంటంటే తన 2 కుమార్తెలకు అల్లుడును కూడా ఏర్పాటు చేసేసింది. అల్లుడు రోజు వస్తున్నారు ఇంటికి. కొన్ని కుటుంబాల్లో వివాహం కాకముందే ఆడపిల్లలకి అల్లుడిని తయారు చేస్తారు చాలామంది, మగపిల్లలకి కోడలను తయారు చేస్తారు చాలామంది. తప్పది. నీ కుటుంబం అలా ఉందా? ఈరోజు యవ్వనస్తులు చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. పెళ్లి కాకముందు బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతున్నారు చాలామంది. నేను కలకట్ట వెళితే మా పాస్టర్మ్మ గారు నేను మీటింగ్స్కి వెళ్ళి, అక్కడ విక్టోరియా మైదానం ఉంటుంది కలకట్టాలో. సాయంకాలం ఒక బ్రదర్ మమ్మను, అయ్యగారు మైదానం చూడండి, ఇక్కడ విక్టోరియా మైదానం అంటే అక్కడ బ్యాచ్లుగా యవ్వనస్తులు పిల్లలు, ఏమండి, ఆడపిల్లలు, మగపిల్లలు. ఎంత విచారం ఈ రోజుల్లో. యవ్వనస్తులారా, మీ జీవితంలో ఎలా ఉన్నారు మీరు? నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? దేవుని యొక్క భయము నీలో ఉందా? లోతు తన కుటుంబాన్ని కట్టుకుదొప్పాడు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది. ఏమైపోయింది?
ఏమైంది? ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభం అయింది, ఉపయోగం చేయనటువంటిది అయిపోయింది. ఈనాడు నీ కుటుంబానికి నీ ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి. గుణవతి అయిన భార్య గురించి రాయబడినటువంటి మాటలు, సామెతలు రాయబడినాయి. నేను ఆ 31వ అధ్యాయం చదువుతుంటే ఆమెలో 17 మంచి లక్షణాలు ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ఈరోజులో చాలామంది స్త్రీలు బలహీనలు, లోకాశ ఎక్కువ, వెండి బంగారం మీద ఆశ ఎక్కువ, కుటుంబంను గూర్చి ఆలోచన చేయనటువంటి పరిస్థితులు. కొంతమంది స్త్రీలు ఉంటారు, భర్తని ఉతుకుతారు, ఆరబెడతారు, ఈ స్త్రీ కూడా చేసేస్తారు. అంటే అందరూ అంటలేదు, నేను దైవభయం కలిగిన వాళ్ళు చక్కగా ఉంటారు. కొంతమంది ఆ భర్తను స్టాండ్ అంటే స్టాండ్. ఆయన విజయవాడ ఉద్యోగం చేసేటప్పుడు మా బాసు రాత్రి 10 గంటల దాకా ఉండేవాడు ఆఫీసులో. నేనైతే 5 గంటలకి ఆఫీసు ముగించుకొని వెళ్ళిపోతే మా పాస్టర్ గారు జోసఫ్ గారు, అప్పుడు నా పేరు జోసఫ్ గారు అనేవాడు, ఇప్పుడు ఏదో జోసఫ్, నా పేరు పూర్తి పేరు జోసఫ్. ఆత్మీయ తండ్రి అంటే మీకు అందుకు అర్థం కావట్లేదు. నా పేరు జోసఫ్ విజయ్ కుమార్ నా పేరు. మన ఎవరు అంటున్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి పేరు కూడా అదే కదండి. నేను తమిళనాడు ముఖ్యమంత్రినే కాదు, దేవుని సేవకుడిని. జోసఫ్, సాయంకాలం మీటింగ్ ఉంది, మనం రండి, రక్షణ పొందిన తర్వాత సంగతి చెప్తున్నాను. నేను 5 గంటలకు రెడీ అయిపోతే మా బాస్ సీట్లో కూర్చునేవాడు. ఒకరోజు గట్టిగా చెప్పాను, నేనైతే 5 గంటలకు వెళ్ళిపోతాను, నేను మీరేమనుకున్నా సరే అని వెళ్ళిపోయాడు. నేను అంతే, నా మీద చాలా కోపం ఉండేది అతనికి. ఇంతకీ ఆయన 10 గంటల వరకు ఎందుకు ఉండేవాడు అంటే, ఆయన ఇంటికి వెళ్తే ఆయన భార్య అతన్ని ఇందా చెప్పారుగా ఇస్త్రీ చేసేది. గొడవ, గందరగోళం. ఎవరితో చెప్పాడంటే ఒకసారి, నాకు ఇక్కడే బాగుంది. ఎక్కడ? ఆఫీసులోనే. అందుకుంటారు. సరే, ఏదో పనుండి, ప్రభుత్వ పనుండి లేకపోతే ఏదో ఉంటే ఆ తర్వాత సంగతి. కొంతమంది రిలాక్స్గా ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. కారణం ఏంటి? ఆ ఇంట్లో సమాధానం లేదు. నీకు నీ భార్యకు సమాధానం ఉందా? నీకు నీ భర్తకు సమాధానం ఉందా? దెబ్బలాటడం, గొడవదా? ఒకరి మాట అంటే ఒకరు పడదు. కొంతమంది సమాధానము కలిగినటువంటి వారుగా ఉండాలి. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. ఈనాడు నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తున్నావా? దేవుని బిడ్డలు వెనక్కి తిరగకూడదు, ముందుకే చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం ఒక మాట చదువుతామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:30 చూడండి. దేవుని వాక్యంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా ఆత్మకి ఏముండదు? సంతోషం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా అది విశ్వాసం, అదే నీతి అంటే. నీకు విశ్వాసం ఉందా ప్రభు మీద? సరే, నమ్మిక నీ జీవితంలో ఉందా ప్రభు మీద? నీతిమంతుడుగా ఉంటే విశ్వాసం మూలంగా జీవిస్తావా? అతడు వెనుక తీసిన ఎడలా నా ఆత్మకు సంతోషం. వెనక్కి తీస్తారు చాలామంది. వస్తావు ప్రభు దగ్గరికి, మంచిదే, కానీ వెనక్కి వెళ్ళిపోతున్నావా? కొన్ని శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే వెనక్కి చూస్తున్నావు లోకం వైపు. చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దని బైబిల్ చెబుతుంది. కొంతమందికి వ్యసనం ఈ రోజుల్లో. చెడ్డవాళ్ళని చూడగానే వాళ్ళే బాగున్నారు కదా, నేను ఇలాగే ఉన్నాను కదా అనుకుంటున్నావు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వ్యసన పడకూడదు. ప్రభు ఏ విషయంలో నిన్ను ఎక్కడ ఉంచాడో దాన్ని బట్టి స్తుతించు దేవుని. ఆయన ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తుతించు, ఆయన ఇచ్చిన వస్త్రాన్ని బట్టి స్తుతించు, ఆయన ఇచ్చిన ఒక చిన్న ఇల్లును బట్టి స్తుతించు. రాజమండ్రి మొదలుపెట్టినప్పుడు, సేవకు వచ్చినప్పుడు ఒక డొక్కు సైకిల్ ఉండేది, నాకు బండి ఉండేది, అమ్మేశాను నేను. ఉద్యోగం రాజీనామా చేశాక బండి అమ్మేశాం విజయవాడలో. ఆ బండి అమ్మేసి మా నాన్నగారు అప్పులన్నీ తీర్చేసాం మేము. రాజమండ్రికి వచ్చినప్పుడు
ఏమి లేదు అసలు. ఒంటరిగా వచ్చాను నేను. సెంటర్ చేయదో ఉద్యోగం చేస్తున్న ఒక బ్రదర్ రక్షించబడ్డాడు మొట్టమొదటగా. ఒకరోజు ఆయన ఏమనుకున్నాడు, 160 రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొనుక్కొచ్చాడు. సెకండ్ హ్యాండ్ సైకిల్, హీరో సైకిల్, ఇనుము దాకా ఉండేది అది. ఆ సైకిల్ మీదే తొక్కి ఇద్దరిని ఎక్కి, ముందు ఒకరిని వెనకాల ఒకరిని ఎక్కించుకుని తొక్కేవాడిని ఆ రోజుల్లో. ఇప్పుడు తొక్కుతున్నాను సైకిల్. తొక్కండి మీరు కూడా, సైకిల్ తొక్కండి, బళ్ళు పక్కన పెట్టి. ఫిట్నెస్ వస్తుంది, మంచి ఆరోగ్యం కూడా వస్తుంది, సిగ్గుపడవద్దు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. నేనన్నాడు దేవుని మీద విసుక్కోలేదు. ప్రభువా ఉద్యోగం చేశాను, అంతా చేశాను, సైకిల్ తొక్కడం అనుకోదా, స్తుతించాను దేవుడు. నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి, స్తుతించు దేవుడు. అప్పుడు ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతావు. స్తుతించడం అంటే ఏదో ఇక్కడికి వచ్చి స్తోత్రం హల్లెలూయా అనడమే కాదు, ప్రతి దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత భావం నీలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. లోతు భార్య వెనక్కి తిరిగింది. నువ్వు కూడా వెనక్కి తిరుగుతున్నావా? ఎన్నిసార్లు తిరిగావు నువ్వు వెనక్కి? ఆమె అయితే ఒక్కసారి తిరిగింది. ఉప్పు స్తంభం. లోతు భార్య ఉప్పు స్తంభం అంటే అది నేను అప్పుడప్పుడు చెప్తున్నా, కరగదు. ఈరోజు కూడా ఉప్పు స్తంభం మనం హోలీ ల్యాండ్ వెళితే, మీరు యెరూషలేము నుండి ఎరుకో ఆ మృత సముద్రం ఆ ప్రాంతానికి వెళితే ఆ ఉప్పు స్తంభం ఉంది ఇప్పటికి కూడా. అది కరగలేదు. చాలామంది ఈ రోజుల్లో వాక్యం వింటున్నారు కానీ కరగట్లేదు. ఇంకా నువ్వు, నీ హృదయం మారట్లేదు. కరిగావు నువ్వు? కరిగిందా నీ హృదయం ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు? అయ్యో నేను నా యొక్క దౌర్భాగ్య స్థితి ఇది, నేను నా యొక్క పాపం ఇదని గ్రహించి కరిగావా? రహాబు వేశ్య వేగులు వారిని తన ఇంటిలో దాచిపెట్టినప్పుడు ఆమె ఒక మంచి మాట అంటుంది, మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగినాయి. ఒక వేశ్య అండి అద్భుతంగా మారింది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చెప్పాను, నేను మరదా చెప్తున్నాను. మండపేట దగ్గర ఒక ప్రాంతంలో వాక్యం చెప్తున్నాను. రాత్రి 10:30 టైం అది. మైక్ గొట్టాలు బయటకు పెట్టారు, వాక్యం చెప్తున్నాను. ఒక ఆమె ఏడ్చుకుంటూ పరుగున వచ్చింది ఆ వాక్యం వినటానికి. కూర్చుంది అక్కడ. వాస్తవంగా ఆ ప్రాంతంలో ఆ దగ్గరలో వేశ్యలు ఉండే స్థలం అంట నాకు తెలియదు. నేను వాక్యం చెప్తున్నాను, పరుగున వచ్చేసింది, ఏడ్చుకుంటూ వచ్చింది. వాక్యం అంతా విని మీటింగ్ అయ్యాక ముందుకు వచ్చింది. అయ్యా పాస్టర్ గారు, నా జీవితం చాలా భయంకరమైంది. నాకు పెండ్లి అయింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను వేశ్యా గృహంలోకి నేను వచ్చి నా శరీరాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాను నేను. కానీ ఈరోజు దేవుని వాక్యం విన్నాను నేను. ఇదిగో నాకు భయం కలిగింది. నేను చచ్చిపోతే నరకంలోకి వెళ్ళాలని మరి వర్తమానం విన్నాను నేను. నా కొరకు ప్రార్థన చేయండి అని ఏడ్చిందండి. ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతంగా ఆమెను మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడున్న దేవుని సేవకునికి అప్పగించాను నేను. ప్రార్థన చేశామా, నమ్మకంగా జీవించని చెప్పాను. ఆ తర్వాత ఆమె ఆ మందిరంలో ఉంటూ నా భర్త చేర్చుకోడు ఆమెను. ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేసిందంట, ప్రభువా ఎలా బ్రతకాలి మరి? ఆ దేవుని సేవకుడిని 100 రూపాయలు ఇమ్మని అడిగి ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో. ఎప్పుడైతే రక్షించబడిందో, మారు మనసు పొంది మందిరంలో మోకాళ్ళు వేసిందో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీతో కూడా మాట్లాడతాడు ప్రభు. ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు, నీ ఉద్దేశం తెలియజేస్తాడు, నువ్వెలా బ్రతకాలో తెలియజేస్తాడు నీకు. అమ్మ కూరగాయలు అమ్ముకొని బ్రతుకు. కూరగాయలు అమ్ముకొని 100 రూపాయలు అడిగి కూరగాయలు వేసుకొని ఆ బుట్టలో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకును దిద్దాడు, సరిచేశాడని సాక్ష్యం చెప్పినప్పుడు ఎంతోమంది ఆ ప్రాంతంలో రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. ఆ భర్త తెలుసుకున్నాడు. ఆ తర్వాత భార్యలో మార్పు వచ్చిందని వచ్చి పాస్టర్ గారితో మాట్లాడి, అక్కడ దైవ సేవకునితో మాట్లాడి తన ఇంటికి తీసుకెళ్ళారు. చప్పట్లు కొట్టి బ్రహ్మమయం పరిచయం. ఆ తర్వాత
వాళ్ళిద్దరూ దేవుని సేవ చేశారు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నీ జీవితం కరిగిందా? నీ హృదయం ఇంకా కదలనటువంటి స్థితి. ఉప్పు స్తంభం కదలదు, అక్కడే ఉంది. ఇప్పుడు మీరు మనం చూసినా అక్కడే ఉంది. ఆత్మీయ జీవితంలో కదలకుండా నీలో జీవం ఉన్న ప్రతి వ్యక్తిలో ఏముంటుంది? కదలకుండా. చచ్చిపోయిన వాళ్ళని కదిలిస్తే కదులుతారు వాళ్ళు. నీలో రక్షణ జీవం ఉంటే నీవు కదులుతావండి. నీలో కదలిక ఏమొస్తుంది? జీవం వస్తుంది. నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఈ రోజుకైనా సరే, బస్సులో ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, రైలులో ప్రయాణం చేసినా, ఆఖరి విమానంలో ప్రయాణం చేసినా కూడా సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. నా పక్క అతను కూడా చెప్పాను. దుబాయ్ నుంచి వస్తూ చెప్పాను. అమెరికా వెళుతున్నప్పుడు మా పాస్టర్ గారు నేను 2012లో మొట్టమొదటికి అమెరికా వెళుతూ మా ప్రక్కన కూర్చుంది, నేను ఈ పక్కన కూర్చోను. పక్కన కూర్చోదాం మేము. పక్కన కూర్చుంటే ఏమవుతుంది? ఆమెకి నేను చెప్పాలి, నాకు ఆమె చెప్పాలి. నా ప్లాన్ ఏంటంటే అలా కూర్చోవద్దు, నువ్వు అక్కడ కూర్చో అన్నాను ఆమె. కొంతమందికి ఎంతసేపు ఆడ భార్య పక్కనే ఉండాలి, ఆడ భర్త పక్కనే. తప్పది. సువార్త చెప్పాను నేను, వాక్యం అందించాను వాళ్ళకి. ఆ ఫ్లైట్ దిగాక అమెరికాలో ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ మాటలు మా జీవితానికి ఎంతో చెప్పావా? ఎవరికైనా అసలు కదలకుండా నీలో దిష్టి బొమ్మలాగా ఉంటారు కొంతమంది క్రైస్తవులు. జీవం ఉండదు నీలో. ఒక్కసారి వెనక తిరిగి ఏమైపోయింది? ఒక్కసారి వెనుక తిరిగి ఉప్పు స్తంభమాయే. ఒక్కసారి వెనుక తిరిగి ఉప్పు స్తంభమాయే. ఉప్పు స్తంభమాయే. ఉప్పు స్తంభమాయే. అయ్యో, ఎన్నో సార్లు తిరిగిన మనము ఏమైపోవలేనయ్యో. అయ్యో, ఎన్నో సార్లు తిరిగిన మనము ఏమైపోవలేనయ్యో. మారు మనసు పొందేదాము ఈ మారైనన్ను గాని. హల్లెలూయా. పాత పాటలు ఇవన్నీ. ఇప్పుడన్నీ దరువు పాటలు. అప్పుడు వాయిద్యాలు లేవు. నేను పాడినప్పుడు డ్రమ్మును కాంజరు. ఇప్పుడేమొచ్చినాయి? సంగీతం. ఒక ప్రాంతంలో నేను వాక్యం చెబుతుంటే వాయిద్యాలు వేసేసి పక్కన సిగరెట్ తాగుతున్నారు వాళ్ళు. అబ్బాయి మానే, వాయిద్యాలు వేయొద్దు నువ్వు అన్నాను. అంతే, వెళ్ళిపో ఇంటికి. ఏమంటే పవిత్రత లేకుండా ఎందుకు దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించడం? దేవుని స్తోత్రం. మనవాళ్ళు మారు మనసు పొందినవాళ్ళు దేవునికి స్తోత్రం. ఓ డ్రమ్ము కంజర అంతే. వాయిద్యాలు పెద్ద ఎక్కువ ఉండే కాదు. నోరు తెరిచి పాడుతుంటే మైక్ కూడా ఉండేది కదా కొన్ని చోట్ల. దేవుని సువార్త ప్రకటించు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. సరే, నా అంశం కొంచెం ముందుకెళ్తాను. ఆ పర్వతమునకు ఎక్కడికి ఇతడు పారిపోమని చెప్పాడు కదా, దేవదూతలు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పారిపోవాలి? పర్వతాన్ని చూపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ 4 పర్వతాలు త్వరగా చెప్పి నా అంశాన్ని త్వరగా ముగించడానికి ప్రయత్నం చేశాను. మొదటి పర్వతం పేరు హోరేబు పర్వతము. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి వచనం. మోషే యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతం హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. మొదటి పర్వతం చెప్పండి, ద మౌంట్ హోరేబు. దాన్ని సీనాయి పర్వతం కూడా అంటారు. హోరేబు అనే పర్వతానికి మోషే వచ్చినట్లుగా వాక్యం ఉంది. మోషే జీవితం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమారుడిగా పెరిగాడు. ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. ఫరో తర్వాత తానే అంతటి వాడు అవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఆ తర్వాత రెండవ 40 సంవత్సరాలు, అంటే 40 నుంచి 80 సంవత్సరాల వయసు వరకు అతడు తన మామగారి మందను ఏం చేశాడు? గొర్రెల మందను మేపాడు అరణ్యంలో, మిద్యాన్ అరణ్యంలో. చివరి 40 సంవత్సరాలు, అంటే 80 నుండి 120 వరకు ఇజ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? ఆయన నడిపించాడు. బాగా చదువుకున్నవాడే మోషే. పాత నిబంధనలో మోషే ఆ రోజుల్లో నేను అనుకున్నాను పిహెచ్డి చేశాడు. పిహెచ్డి అండి. అంత గొప్ప చదవరి ఏం చేయాల్సి వచ్చింది చివరికి? నీ చదువు కంటే గొప్పది నువ్వు దేవుని సేవ చేయటం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం చూస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యం ఏముంటుంది ఇక? ఆ గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఒకరోజు అనుకున్నాడట, అసలు అరణ్యం అవతలకి వెళ్దాం, ఏముంది అని చూస్తే అక్కడ మౌంట్ హోరేబ్ ఉంది. కొంతమంది జీవితం ఎంత కాల్సిన అరణ్య జీవితం. అరణ్యం ఎలా ఉంటుంది? అరణ్యం ఏంటంటే ఎలా ఉంటుంది అది? మనం ఎక్కడున్నాం? చాలామంది లోకంలో ఉన్నాం మనం. అసలు ఈ లోకమే ఒక అరణ్యము. మీరు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదివితే, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యను, చదవండి 2వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 5వ వచనం చదువుతున్నా. నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలో ముండ్ల తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు నువ్వు. ఓ నరపుత్రుడా యెహెజ్కేలు, నువ్వు ఎక్కడున్నావు? బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నావు, ముళ్ళ తుప్పల మధ్య ఉన్నావు. తేళ్ళు, అదే అడవి. మీరు అడవి అంటే మారడి మీద అనుకోకండి, ఎక్కడ ఉంది అడవి? మనుషులు ఎలా ఉన్నారు రోజుల్లో? బ్రహ్మదండి చెట్లు. అంటే బ్రహ్మదండి చెట్లు పచ్చగా ఉంటాయి కానీ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి. కొంతమంది మనుషులు ఉంటారు ముళ్ళుగా ఉంటారు, వారి మాటలు ముళ్ళుగా ఉంటాయి, వారి ప్రవర్తన ముళ్ళుగా ఉంటుంది. ముళ్ళ తుప్పల్లాగా ఉన్నారు. తేళ్ళు అంట. ఏంటవి? తేజు సైలెంట్గా ఉంటుంది. ఏమండి? తేజు ప్రమాదమే చెప్పాలి. కుడితే 24 గంటలు ఏముంటుంది? నొప్పి ఉంటుంది. సాధారణంగా నల్లరేగడి నేలలో ఎర్ర తేళ్ళు ఉంటాయి, ఎర్ర నేలలో నల్ల తేళ్ళు ఉంటాయి. మా ప్రాంతాల్లో నల్ల తేళ్ళు ఎక్కువ ఉంటాయి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఎర్ర తేళ్ళు ఉంటాయి. ఈ నల్ల తేజు కంటే ప్రమాదం ఎర్ర తేజే. అది కుడితే సైలెంట్గా ఉంటుంది, పెద్ద సౌండ్ ఏం చేయదు. అలా అంటించగానే గంతు చేయాల్సిందే. ఒకసారి పెళ్లి చేస్తున్నాను నేను. పెళ్ళిలో భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని చెప్తూ ఉంటే చదవమన్న వాక్యం, మరి ఆయన తెలుగు సరిగ్గా రాదో ఏం రాదో, భార్య దొరికిన వారికి తేజు దొరికినని చదివాడు. ఆ పక్కన ఇంకో అన్నాడు, నిజంగా నాకు తేజే దొరికింది అన్నాడు. తేజు సైలెంట్గా ఉంటుంది, కొంచెం ఏం చేస్తుంది? దేవుని బిడ్డను తేజులాగా ఉండడానికి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉన్నావా? నీ కుటుంబానికి మేలుకరంగా ఉన్నావా? మా నాన్నగారు సరిగ్గా మమ్మల్ని చూడనప్పుడు, మమ్మల్ని పట్టించుకున్నటువంటి దినాల్లో, ప్రియా దేవుని బిడ్డగారు సాక్ష్యం చెప్తున్నాను, మా తల్లి గారు ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని పెంచేది, పోషించింది ఆమె కష్టపడి. స్కూల్ అటెండర్గా పనిచేస్తూ 10 రూపాయల జీతం, ఫస్ట్ ఆమె జీతం ఆ రోజుల్లో, అంటే ఒక 50 సంవత్సరాల సంగతి చెప్తున్నాను నేను, ఇంకా ముందే 10 రూపాయల జీతం వస్తే రూపాయి దశంభాగం ఇచ్చేది దేవునికి. రక్షణ పొందాక 9 రూపాయలు ఇంటికి తీసుకొచ్చేది. మందిరానికి వచ్చి 10 రూపాయలు దేవుని సేవ దగ్గర పెట్టి, అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసుకొని రూపాయి మందిరానికి ఇచ్చి 9 రూపాయలు తీసుకొచ్చేది. ఆ 9 రూపాయలతో మమ్మల్ని పెంచింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసేదండి ఆమె. పొలం పనులు చేసేది, కోతలు కోసేది, నాట్లు వేసేది. ఒక పురుషుని కంటే ఎక్కువ పనిచేసేది మా తల్లిగారు. కుటుంబాన్ని చక్కబెట్టింది. ఎన్నడూ విసుక్కోలేదు, ఎన్నడూ బాధపడలేదు. ప్రతిదానికి దేవుని స్తుతించింది.
ఒక మాట మాత్రం మా నాన్నగారిని అనేది నాకు ఇప్పుడు గుర్తుంది. ఏమయ్యా ఎప్పుడు స్థిరపడతావు అనేది ఒక్క మాట, ఇంకేమనేది కాదండి. కొట్టేసేవాడు మా నాయన, త్రాగొచ్చి కొడుతుంటే కూడా ఎన్నడూ నోరు తెరిచి తిట్టేది కాదు. సహించుకునే స్త్రీకి సహనం ఉందా ఈ రోజుల్లో? ఒకటి భర్త ఏదైనా ఒక మాట అన్నాడు, సహించే మనసు ఉందా నీ జీవితంలో? నీ భార్య ఏదో ఒక మాట అంది, పురుషులు సహిస్తున్నారు ఈ రోజుల్లో? సహనం దాకే డివోర్స్, విడాకులు గడిపోతాను. పెళ్ళి సంవత్సరం అవ్వట్లేదు, రెండవ పెళ్ళికి వెళ్ళిపోతున్నారు, డివోర్స్కి వెళ్తున్నారు. చాలా విచారం అది ఈ రోజుల్లో. ఏంటండి 498 కేసులు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, కుటుంబాన్ని నడిపించుకో. హోరేబు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? అరణ్యంలో ఉన్నాడు మోషే, ఒకరోజు అరణ్యం దాటి వచ్చాడు. నువ్వు కూడా రావాలి, అడవిలో ఉన్నావు, ఈ అరణ్యాన్ని దాటి. అందుకే సంఘము అనేది తోట, లోకం అనేది ఒక అడవి. తోటకి అడవికి తేడా ఉంది చెప్పండి. తోటలో నాటబడిన చెట్లు ఉంటాయి, తోటలో ఇంకా ఏముంటుంది, క్రమమైనటువంటి రీతిగా ఉంటుంది. తోటలో ఫలించే చెట్లు ఉంటాయి, మామిడి తోట అంటారు, కొబ్బరి తోట. ఎలా ఉంటాయి? నాటుతారు, కొబ్బరి మొక్కలు నాటుతారు, మామిడి మొక్కలు నాటుతారు. నువ్వు నాటబడాలి ప్రభు. సంఘం అంటే అదే అండి. ఈరోజు సంఘాలు, రకరకాల సంఘాలు, ఎక్కడ చూసిన సంఘాలు. నేను ఎవరో తమ్ముడు చెప్తున్నాడు, అయ్యగారు మా చిన్న గ్రామంలో 20 సంఘాలు ఉన్నాయండి అన్నాడు. ఉన్నదంతా 200 మంది, వాళ్ళకి ఎన్ని సంఘాలు? ఏం చెప్తారు ఇంకా వాళ్ళు? ఈరోజు సంఘాలు మార్పు తినవాడు, బోధకులు. దేవుని వాక్యం చెప్తున్న సంఘం అంటే నాటబడిన అనుభవం. మొదటి కీర్తన చెప్పండి, అతడు నీటి కాలువ యోరను నాటబడినదై. ఎక్కడ నాటబడాలి నువ్వు? యేసు ప్రభు అని నీటి కాలువ ప్రక్కన నాటబడాలి. నాటబడిన చెట్టు దాకా నాటబడ్డావా నువ్వు? నాటబడిన చెట్లు లోనికి వ్రేళ్ళు వెళుతూ ఉంటాయి. బోటనీ మనం చదివితే బైపీసీ చదివాడు తెలుస్తుంది. బోటనీ, జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదువుతుంటాం. ఆ బోటనీ వృక్షశాస్త్రం. ఆ చెట్లు అట, కొన్ని చెట్ల వ్రేళ్ళు 2 కిలోమీటర్ల లోనికి వెళ్ళిపోతాయట. 2 కిలోమీటర్ల లోనికి వెళ్తే ఆ వ్రేళ్ళు, ఆ చెట్టు ఎంత బలంగా ఉంటుంది, తుఫాన్ రాని ఏం రాని పడిపోదు. నీ జీవితం కూడా ప్రభువులో నాటబడితే ఎన్ని కష్టం రాని, శ్రమ రాని, ఏది రాని నిలబడిపోతావు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. చిన్న జ్వరం, బాధ రాగానే కొంతమంది ప్రభుని విడిచిపెట్టేస్తారు, చాలామంది శ్రమ రాగానే విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. తోటలోని చెట్లు క్రమంగా ఉంటాయి, ఒక డిసిప్లిన్ ఉంటుంది, లైన్గా ఉంటాయి. మీరు చూసారు ఎప్పుడైనా? వంకర టెంకరగా ఉండవు. సంఘం అంటే అదే, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. అక్కడ ఫలిస్తాయి. మోషే హోరేబు దగ్గరకు వచ్చినప్పుడు తన చెప్పులు విడిచిపెట్టాడు. మోషే నీ చెప్పులు విడిచిపెట్టేయాలి నువ్వు. మోషే పవిత్రపరచబడ్డాడు దేవుని బిడ్డ ద్వారా. ఐగుప్తు దేశం నుండి వచ్చి తెచ్చుకున్న చెప్పులు అన్నీ ఏం చేశాడు? అక్కడ విడిచిపెట్టాడు. చెప్పులు అంటే మనం వేసుకునే చెప్పులు కాదు. మోషే నరహత్య అనేటువంటి చెప్పులు ఆయన తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని చంపి మిద్యాను దేశానికి వచ్చాడు అతను. నా సంగతి తెలియదు అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టామా? ఇంకేదన్నా విడిచిపెట్టలేదా జీవితంలో? దేవుని బిడ్డ ద్వారా హోరేబు పర్వతం మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. రెండవ పర్వతం, త్వరగా నేను టైం అయిపోతుంది. మోరియా పర్వతం, రెండవ పర్వతం పేరు చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని, ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములకు ఒక దాని మీద దహన బలి. ఏ పర్వతం అది?
మోరియా పర్వతం. అబ్రహామానికి ఒక్కడై ఉన్న కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద నాకు దహన బలిని, అది ఎగ్జామినేషన్ పెట్టాడు, పరిశోధన. దేవుడు దహన బలి కోరేవాడు కాదు, నరబలి కోరేవాడు కాదు ఆయన. కానీ ఏం చేశాడు అబ్రాహాముని? విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. మొన్న మనవాడు అందరు పిల్లలు నీట్ రాశారు, 2 సార్లు రాశారు. ఒకసారి ఏమో పేపర్ లీక్ అయిపోయింది, చాలామంది స్టూడెంట్స్ చాలా బాధపడ్డారు. మళ్ళీ గవర్నమెంట్ 2వ సారి పెట్టింది. మొత్తం మీద ఏం రాశారు? మీరు నీట్ ఏం రాయొద్దు, ఏం అక్కర్లేదు, మేము అందరం డాక్టర్ ఉద్యోగం చేస్తున్నామంటే ఎలా ఉంటుంది? మీరు ఎంబీబీఎస్ కూడా చదవక్కర్లేదు, మీరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసారనుకో, మొదటి రోజు 5గురిని చంపేస్తారు వాళ్ళు. కాదండి, ఒక పద్ధతి ఉంది, ఒక పరీక్ష ఉంది. అబ్రహాము విశ్వాసాన్ని ఏం చేశాడు ఆయన? నీ కుమారుని తీసుకొచ్చి, ఏ తల్లి అయినా తండ్రి అయినా వృద్ధాప్యంలో పుట్టాడు ఇస్సాకు, ఇవ్వగలరా? ఇస్తాడండి? కానీ అబ్రహాము దేవుని మాటకి ఏం చేశాడు? పుట్టాడు. తన కుమారుని దేవునికి ఇచ్చుటకు 12వ వచనం చదవండి, అది 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, చదవండి, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతుంది. కనపడాలి నువ్వు దేవునికి, నువ్వు దేవునికి భయపడువాడవని నాకు కనపడుతుంది అబ్రహామాన్. నీకు ఒక్కడైన కుమారుడు నాకు ఇచ్చుటకు వెనదీస్తున్నావా? దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి నువ్వు వెనదీస్తున్నావు అనేక సార్లు. దేవుని బిడ్డ ద్వారా కుమారుని దేవునికి ఇచ్చివేసి సిద్ధపడిపోయాడు. అంటే కుమారుని ప్రేమించలేదని కాదు, కానీ ఆ కుమారుని అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? నువ్వు నీకున్న సమస్తము కంటే ప్రభువును ప్రేమించగలవా? నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పాల్ యాంగ్చో గారు దక్షిణ కొరియాలో మందిరం కట్టేటప్పుడు, ఈ రోజున 5 లక్షల మంది గ్యాదర్ అయ్యే మందిరం ఉంది షియోల్ నగరంలో, సౌత్ కొరియాలో. ఆయన మందిరం కట్టేటప్పుడు సేవలోకి వచ్చాక భార్యతో చెప్పాడట, నీ బంగారం ఇచ్చేయి, మందిరం కడదాం అంటే ఇవ్వలేదు. ఆమె ఒప్పుకోలేదట మొదట. కానీ తర్వాత ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇచ్చేయి, మందిరం కట్టాలి అక్కడ అంటే ఆమె కూడా సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం. 5 లక్షల మందికి సరిపోయే మందిరం కట్టారు. దేవునికి ఒకటి నీకు చెప్తే నువ్వు చేయగలవా? నీ బిడ్డనిమ్మంటే ఇవ్వగలవా నువ్వు? నేను దేవుని సేవకి సమర్పించుకొని వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు కూడా సంతోషించారు. దేవునికి స్తోత్రం. నేనే ఏడ్చాను, ప్రభా ఉద్యోగం మానేస్తే ఈ వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులను ఎవరు పోషిస్తారు? వాడు బాగోగులు ఎవరు చూస్తారు ప్రభువా? నా వెనుక కొంతమంది నా 4 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. వీడి భవిష్యత్తు ఎలాగో అని నేను ఏడ్చానండి ప్రభు దగ్గర. ముందైతే చేయనన్నాను సేవ, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచినప్పుడు రిజైన్ లెటర్ ఇచ్చేసాను. గీదర్ నీ చిత్తమే ప్రభువా, నీ ఉద్దేశం నీకు అప్పగించుకున్నాను. ఆ రోజున అది 1979 అప్పగించుకున్న ప్రభుకి. దేవుని స్తోత్రం. ఏమండి, ఒంటరిగా నేను చెప్తున్నాను చాలాసార్లు, ఒంటరిగా వచ్చాను రాజమండ్రికి. అంతకుముందు ఎక్కడో చేశాం, కానీ నమ్మదగిన దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడంతే, తన చేతిలో నేను దీవిస్తాడంతే. అబ్రహాము దేవునికి ఇచ్చుటకు ఏం చేయలేదు, వెనక తీయలేదు. దేవునికి ఇవ్వాలంటే వెనక తీస్తున్నావు చాలాసార్లు. దేవుని సేవ జరగాలంటే వెనక తీస్తున్నావు చాలాసార్లు. ముందుకే ఏం చేయాలా? అడుగు పెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈరోజు
మోరియా పర్వతం మనకు సమర్పణ చూపిస్తుంది. సాక్రిఫిషియల్ లైఫ్. క్రైస్తవ జీవితాన్ని చెప్పాలంటే సమర్పించుకునేటువంటి వరంగా ఉండాలి. దేవుడికి నువ్వు సమర్పించుకున్నావా? నేను ఎప్పుడు మాట చెప్తున్నాను, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన ధనాన్ని దేవునికి ఇవ్వాలి, మన బలమును ఎవరికి ఇవ్వాలి, నీ స్ట్రెంగ్త్ ఎవరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. 10 మైళ్ళు నడవాలంటే అంతే. నేను నడవలేనండి, కాళ్ళు నొప్పులు కేడు నొప్పులు అన్నీ పోతాయి నడిస్తే. దేవునికి స్తోత్రం. మారేడు మీద నుండి ఒకసారి మేము 13 కిలోమీటర్లు ఎండలో నడిచాను నేను. ఎవరో అన్నారు, అయ్యగారు నడుస్తామండి, దారి వస్తుంది వెనకాదు అన్నాడు. దారి వస్తుంది, అప్పుడు బస్సులు లేవు చాలా సంవత్సరం. తీరా నడుస్తామని వెనకాల వస్తుంది దారి అన్నారు. ఎంత దూరం నడిచిన రాలేదు దారి. వెనక చూసుకుంటున్నాము, దారి ఏ దారి రాలేదు. ఆఖరి 13 కిలోమీటర్లు నడిచేసాం. అదేంటో మరి ఆ రోజు నాకు ఆకలి ఎంత భయంకర. అప్పుడే తిన్నాం మధ్యాహ్నం, గంట నడిచేసరికి మళ్ళీ ఆకలి. మధ్యలో ఏముంటాయండి అక్కడ? మన విక్టర్ బ్రదర్కి తెలుసు, కుట్రవాడ అని ఒక ఊరు ఉంది. కుట్రవాడ, ఆయన ఆ పేరు అలాగ ఉంటాయి. ఆ వాడ ఈ వాడ అని ఉంటాయి. అక్కడ చిన్న పాకేసి ఉంది, అది హోటల్ అంట. మాకు బెంచి వేస్తే కూర్చున్నాం, మొత్తం ముగ్గురు. బాబు నీ హోటల్ ఏముంది? మా హోటల్లో ఏదో జంతికలు ఉన్నాయి అన్నాడు. ఏంటవి జంతికలు? ఎన్నంత ఉన్నాయి, 2 ఎన్ని ఉన్నాయి అన్నాం. మొత్తం అన్నిది పెట్టి ఇక్కడ మొత్తం ఒక డేక్షా నిండి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ముగ్గురు మేకలతో నడి తినేసాం, ఆ జంతువులు తినేసాం. కడుపున. ఇంకేముంది నీ దగ్గర? ఇంకేముందో? టీ ఉంది అన్నాడు. ఎంత ఉందో టీ? కుండు ఉంది అన్నాడు. తెచ్చేయదు. ముగ్గురు మంచినీళ్ళు తాగినట్టు అంత తాగిన ఆకలి తీరలేదు. మళ్ళీ అన్నాడు, ఎవరు అండి బాబు మీరు? ఇప్పుడు చీకటి పడిపోయింది, పాముదేరు అని ఉంటుంది అక్కడ, ఏరు వంతెన, అక్కడ పెద్ద పూజ ఉంటుంది, మీరు ఇప్పుడు ఎదకండి అన్నాడు. ఆ ఊరు ఎదొద్దు అన్నాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి? నిజమే చెప్పాడు అతను, అబద్ధమే చెప్పదా. పెద్ద పూజ ఉంటుందంట ఆ బ్రిడ్జ్ మీద రాత్రి అయ్యేసరికి. సరే ఇద్దరు అన్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోదామండి, మరి మారేడు మీద వెళ్ళిపోదామన్నాను. మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? ఎందుకు వచ్చాం? సేవ అంటే ఏంటి? చావో రేవో ఒకటి పెద్ద పూజ తినేసిందంటే దేవునికే స్తోత్రం అన్నారు. నేను నడుద్దాం అయితే నడుద్దాం అన్నానే కానీ కొంచెం ఎలా ఉంటుంది, ఆ వంతున వస్తుంది చీకటి భయంకర. వస్తున్నప్పుడు వీళ్ళిద్దరైతే భయపడిపోయారు. నేనైతే ధైర్యంగా నడుస్తాను. మళ్ళీ నేను భయపడితే వాళ్ళు అక్కడ భయం వేస్తారు. సరిగ్గా ఆ వంతుని మీదకి వచ్చేసరికి రానే వచ్చింది. ఇద్దరు చెట్టు ఎక్కారు. నాకు ఎక్కడం రాదు, చెట్టు ఎక్కడం రాదు. మరి నేను ప్రార్థన చేసి, ప్రభువా నా జీవితంలో ఇదే చివరి రోజు అయితే, ఒకటి పెద్ద పూజకి ఆహారం అయితే నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని అలా కళ్ళు మూసుకొని అంతే ఇంకా అప్పగించుకున్నట్టే నేను ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అన్నప్పుడు అద్భుతం ఏంటంటే ఆ వచ్చింది పెద్ద పూజ కదా, ఆవు వచ్చింది. ఆవు వెంటనే, ఓ బెదరు రండి దిగండి, పెద్ద పూజ కదా ఆవు వచ్చింది అన్నారు. దిగాము. ఆ ఊరు వెళితే వాళ్ళు కూడా చెప్పారు అదే టైంలో, మీరు ఏదో వ్యానులోనో లారీలోనో రావాలి కానీ నడిచి వచ్చారు, పెద్ద పూజ ఉంటుంది ప్రతిరోజు. ఆ రోజు ప్రభు ఏం చేశాడు? ఆ పెద్ద పూజతో మాట్లాడాడు. ఏమని? నా సేవకులు వస్తున్నారు, పక్కకు తప్పుకో. ఈరోజు పెద్ద పూజ తిరుగుతూ ఉంటే ఎంత భయపడిపోతున్నారండి. దేవుని బిడ్డదైన వారి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు దేవుని బిడ్డ ద్వారా. భయపడుతున్నావు? సృష్టిలో దేనికి భయపడుతున్నావు? నువ్వు దేవుని గట్టిగా పట్టుకో, అంతే. ఆయన నీతో ఉంటాడు. నేను నడిపించే దేవుడు, ఇసరగెదురు కాపాడువాడు, చెప్పండి, కొనుకడు, నిద్రపోయినటువంటి దేవుడు. దేవునికి ఇచ్చుటకు నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ బలం ఎవరికి ఇవ్వాలి? నీ స్ట్రెంగ్త్ ఎవరికి ఇవ్వాలి? శక్తిని ఇవ్వాలి.
దేవుని బిడ్డదారే. మన ఎవరు అంటున్నారు, అయ్యా పాస్టర్ గారు ఈ వయసులో కూడా ఎన్ని ప్రయాణం చేస్తున్నారు మీరు? మనైతే హైదరాబాద్ కారులో వెళ్ళాం మేము. కారులో ప్రయాణం, వచ్చేటప్పుడు కారులోనే వచ్చు. అయితే ఎవరిచ్చే పదం అది? ఎవరిచ్చే పదం అది? యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా యథార్థ. అందరూ పాడదాం. నువ్వు అలా పాడుతుంటే బలం వస్తుంది నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పగిస్తాం, సమర్పించుకో దేవుని కొరకు. అమెరికాలో ఒక మందిరంలో బాప్తీసాలు ఇచ్చాడంట దేవుని సేవకుడు. అక్కడ క్రమం ఏంటంటే బాప్తీసం పొందిన వారందరూ వరుసగా ఒక ప్లేట్ ఒకటి పెడతారు, అక్కడ కానుకలు వేయాలి. ఆ ప్లేట్లో ఏం వేయాలా? బాప్తీసం పొందిన వెంటనే కానుకలు వేయాలి. అందరూ ఆయనకు చేస్తున్నారు. ఒక యవ్వనస్తుడు చివరిలో వచ్చాడు. అతనే ప్లేటులో నిలబడిపోయాడట. అతనే నిలబడిపోయాడు ప్లేట్లో. వేయొచ్చు ఏదో ఒక డబ్బులు, కానీ సమర్పించుకున్నాడు. అయ్యా ప్రభువా, నన్నుగా నేను నీకేం చేస్తున్నాను? సమర్పించుకుంటున్నాను. నాకు నేనే ఇచ్చుకుంటున్నాను, నీకు నా జీవితానికి ఇచ్చుకుంటున్నానని సమర్పించుకొని ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిపోయాడు ఆయన. ఆఫ్రికా ఖండం, నైజీరియా ఆ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు. చివరికి అక్కడే అత సాక్షి అయ్యాడు దేవుని కొరకు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించావా? ఈ రోజుల్లో చాలామంది, ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యగారు నాకు 3 కొడుకులండి. పెద్ద కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, డాక్టర్ అయ్యాడు. రెండో వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మూడో వాడు ఉన్నాడు కాస్త సేవలో పెట్టండి, మీ సేవలో పెట్టండి అయ్యా అంది. ఇంతకీ మరి 3వ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? 10th క్లాస్ ఐసారి తప్పాడంటాడు. 10th క్లాస్ ఐసారి తప్పితే అన్నాను ఒక మాట, ఎక్కడ పనికి రావట్లేదమ్మా నీ కొడుకు అన్నాను. అసలు ఎక్కడా పనికి రావట్లేదండి, 10th 5 సార్లు తప్పాడండి. ఒకటే చెప్పాను, ఎక్కడా పనికిరానాడు ఇక్కడ, అంతకంటే ఇక్కడ పనికిరాడు సార్. ఎవరు సేవ అంటే చాలామందికి ఏంటి, ఎక్కడ ఉద్యోగం లేకపోతే ఇదొక ఉద్యోగం, ఎక్కడ ఫెయిల్ అయిపోతే దేవుని సేవ. దేవుని సేవ యోగ్యమైంది దేవుని బిడ్డ ద్వారా. దేవుని సేవలో నీ బిడ్డను పెంచుతున్నావా? ఎప్పుడైనా నీ బిడ్డలకు చెప్పావా, బాబు నువ్వు దేవుని సేవ చేయాలి, అమ్మ నువ్వు దేవుని సేవ చేయాలి? మా పిల్లలకు చెప్పాను నేను. నాడు చక్కగా పెంచేవాడిని. మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలండి, ఇంజనీర్ అయిపోవాలండి, లేకపోతే ఇంకేదో అయిపోవాలండి. అయితే అవ్వచ్చు, కానీ అవి కూడా ఏం చేయాలా? దేవుని సేవ చేయాలి. అమెరికా వెళ్తే డాక్టర్ నరేష్ గారిని ఒక ఆయన భార్య, ఏదో డాక్టర్లు వాళ్ళు ఈరోజు డాక్టర్ ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. సిగ్గుపడలేదు, దేవుని కొరకు నిలబడ్డారు. న్యూయార్క్ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు మేము. సేవ ఓరియా అనుభవం నీలో ఉందా? నేను 3వ పర్వతం త్వరగా ముగిస్తున్నాను మాటలు చెప్పి. ఈసారి 3వ పర్వతం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. దేవుని వాక్యంలో
రూపాంతరపు కొండ. చదవండి. 6 దినములైన తరువాత 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఏం పొందాడు? దాన్ని ద మౌంటైన్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అన్నాడు ఇంగ్లీషులో. రూపాంతరపు కొండ అంటే అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం పొందారు? ఆయన రూపాంతరం పొందాడు. ఆ నిజ స్వరూపాన్ని చూపించాడు. ఆయన తెల్లని వస్త్రములు, సూర్యుని కంటే తేజస్సుగా కనబడుతున్నాడు ఆ పర్వతం మీద. యేసయ్య రూపాంతరపరచబడిన జీవితం. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు రక్షణ పొందటమే ముఖ్యమని కాదు, కానీ నీ జీవితం రూపాంతరపరచబడాలి. అంటే దాని అర్థం ఏంటి? నీ జీవితంలో ఆ యొక్క రూపాంతర పరిస్థితి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు అమెరికాలో ఒక ఇంటికి భోజనానికి పిలిచారట ఆయన్ని. ఆ ఇంటి వారు తమ బిడ్డ 10 సంవత్సరాల అమ్మాయిని నిలబెట్టారు. అమ్మ, దైవ సేవకులు వస్తారు చూడంటే, ఈ అమ్మాయికి తెలియదు సుందర్ సింగ్ గారు. ఆయన చూడగానే ఇంట్లో పరిగెత్తి, మమ్మీ మమ్మీ జీసస్ కేమ్ టు అవర్ హౌస్ అని అందట. యేసు ప్రభు మన ఇంటికి వచ్చాడు. అసలు నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్తే ఆ మాట చెప్తున్నారా? గయ్యాళ్ళామ వచ్చింది మన ఇంటికి అంటున్నారా? తాగుబోతాయని వచ్చాడు అంటున్నారా? చెప్పండి. యేసు ప్రభు మన ఇంటికి వచ్చారు. ఆయన పోలిక, ఆయన రూపం ఎవరో చూసింది అమ్మాయి. యేసు ప్రభు రూపం సుందర్ సింగ్ గారు చూసింది. రూపాంతరపరచబడ్డావా? వాక్యాన్ని చదవడానికి టైం అయిపోయింది. రోమపత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఏం మారాలి? మారాల్సింది ఏంటి? మనుషులతో మనస్సు. బట్టలు కాదు మారటం. ఈరోజు ఎర్ర బట్టలు వేస్తారు, ఇంకో బట్టలు, తెల్ల బట్టలు. కానీ మారాల్సింది మనస్సు. మనసు మారిందా? మార్పు చెందావా? దేవుని బిడ్డ ద్వారా గమనించండి. రూపాంతరము చెందాలి. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు? అనుసరించకూడదు. లోకంలో మర్యాద ఉంది. ఆ లోకం వైపు లోకం వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ప్రభువుని ఎరిగిన వాళ్ళు లోక పద్ధతులు చేయడానికి వీల్లేదు. లోకం పోయినట్లుగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దేవుని బిడ్డలుగా జీవించే విధానంలో ముందుకు సాగిపోవాలి. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహిస్తావు. అప్పుడే మనసు మారినప్పుడే ఎవరి చిత్తం తెలుస్తుంది. ఇది దేవుని చిత్తాన్ని గ్రహిస్తావు. కొంతమంది ఈరోజు దేవుని చిత్తం తెలియట్లా. ఇందాక మనం చెప్పుకున్నట్టు జోతు దాకా చూడగానే అదే నిజం అనుకున్నా కొన్నిసార్లు. ప్రతి విషయము దేవుని బిడ్డలు దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. ఒక వివాహం జరుగుతుంది, దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. ఆ వచ్చి అల్లుడు రక్షణ పొందాడా లేదా, దేవునితో ఉన్నాడా లేదా ప్రార్థన చేయాలి. వచ్చే ఆ కోడలు సరిగా ఉందా లేదా అని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే పెద్ద యెజబెలు దొరుకుద్దు నీకు. నువ్వు ప్రార్థన చేయకపోతే కయ్యను గారు దొరుకుతాడు నీకు. దొరకట్లేదు ఈ రోజుల్లో. పెళ్ళి అయ్యేదాకా ఒక బాధ, పెళ్ళి అయ్యాక 6 బాధలు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నా. నా వివాహం జరగకముందు వైజాగ్లో సేవ డాక్టర్ అమ్మ గారు నన్ను ఏమండి ఇష్టపడింది చేసుకోవడానికి. నన్ను నేనేంటి సైకిల్ తొక్కేవాడు. ఆమె డాక్టర్ అమ్మ గారు ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చింది ఒకరోజు. బాబు మా అమ్మాయి డాక్టర్ అండి, మీకు సపోర్ట్గా ఉంటుంది, డబ్బులు సంపాదిస్తుంది, సేవలో సహాయకరంగా ఉంటుందన్న. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు మాట్లాడుతున్నాడు. డాక్టర్ అమ్మగారు వద్దన్నాడు. చివరిగారు పాస్టర్ అమ్మగారు కావాలన్నాడు. దేవుని బిడ్డ ద్వారా దేవుని చిత్తం వెతుకు. డబ్బు ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, చెప్పండి, గుణమనే అక్షయ అలంకారము. అది దాని కొరకే సిద్ధపడి దేవుని చిత్తం తెలుసుకున్నావా? ఒక వ్యాపారం చేస్తున్నావు, దేవుని చిత్తం తెలుసుకో. ఉద్యోగంలోకి వెళ్తున్నావు, దేవుని చిత్తం తెలుసుకో. దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఏం చేయాలా?
నాలుగవదిగా చివరి పర్వతము కల్వరి పర్వతము, కల్వరి కొండ. చూడండి, ఆ కల్వరి కొండ దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సమస్త జనముల యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. ఏ పర్వతం అది? అదే గొల్గొతా పర్వతము, అదే కల్వరి సిలువ కొండ. యేసయ్య శ్రమ పొందినటువంటి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు సమస్త జనముల మీద ముసుగును ఏం చేస్తాడు ఆయన? అంతరు ముసుగులో ఉన్నాం మనందరం కూడా. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు నీవు, కానీ శాశ్వతమైన రాజ్యాన్ని, ఆ ముసుగు తీసివేయబడితే శాశ్వత రాజ్యాన్ని నువ్వు చూస్తావు, పరలోక రాజ్యాన్ని చూస్తావు, యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి ఒక అనుభవాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో. అంత మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. ఆ యొక్క ముసుగును ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. అంతవరకు ముసుగులో ఉన్నాం మనందరం కూడా. ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట ఆయన? నీ కన్నీటిని తుడిచేవాడు. నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాప క్షమాపణ ఇవ్వడమే కాకుండా నీ కన్నీటిని, దుఃఖాన్ని తీసివేసి, నీ దుఃఖ దినములు సమం. ఎంత దుఃఖపడ్డావు, విచారించావు, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, కానీ ఇప్పుడేంటి చెప్పండి? ఆనందిస్తావు, సంతోషిస్తున్నావు ప్రభువులో. నీ కుటుంబంలో సమస్యలు ప్రభు తీరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను నేను. నీ బాష్ప బిందువును, కన్నీటిని. లోకం ఎలాంటిది? ఇంకా నిన్ను ఏడిపించేది లోకం ఇప్పుడు. కానీ నా యేసయ్య నీ కన్నీటిని తుడుస్తాడు. వస్తావా సిలువ దగ్గరికి? ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తుకు వస్తావా? ఆయన 2 చేతులు మన వైపు చాపుతున్నాడు. రండి నా ప్రజలారా అంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. యేసయ్య మనందరికీ సిలువ వేయబడ్డాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడైపోయాడు ఆయన. ఈరోజు ఆయన వైపు తేరి చూస్తావు. ఆయనతో ముందుకు సాగిపో. ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైన ప్రేమ. జరిగిన సంగతి చెప్పి ముగిస్తాను, నేను ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. సైప్రస్ అనే ద్వీపంలో గ్రీకు వారికి సైప్రస్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. గ్రీసు దేశానికి సైప్రస్ అంటే ఒక దీవి. మధ్యధరా సముద్రంలో ఇప్పటికీ ఉంది సైప్రస్, ఒక దీవి, ఐలాండ్. ఆ యుద్ధంలో గ్రీసు వాళ్ళు జయించారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో తల్లిని తండ్రిని చంపేశారు. మిగిలింది అక్క, తమ్ముడు. అక్కకి 10 సంవత్సరాలు, తమ్ముడికి 5 సంవత్సరాల వయస్సు. అక్క ఆలోచన చేసింది, మనం కూడా ఇక్కడ ఉంటే చంపేస్తారు మనని శత్రువులు, ప్రాణాలు రక్షించుకుందాం, వెళ్ళిపోదాం అని ఆ తమ్ముడు చేయబట్టుకొని అన్నీ ఇడిచిపెట్టేసి ఒక వాడెక్కి, ఏ వాడైతే ఆ వాడెక్కి ఆ దేశానికి వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుందామని తమ్ముడిని చేయబట్టుకొని తీసుకొస్తుంది. ఈ లోపల సగం దూరం వచ్చిన తర్వాత శత్రువు ఒక అతను, అజానుబాహుడు, పెద్ద పెద్ద మేసాలు, ఎత్తరి కత్తి అతని చేతిలో ఉంది, తుపాకీ అతని చేతిలో ఉంది, ఎదురుగా వస్తున్నాడు. ఏ పిల్లలను చూశాడు. వాస్తవం చిన్నపిల్లలు, వాడికి ఏం తెలుస్తుందండి? కానీ ఆ అబ్బాయిని పట్టుకున్నాడు. తమ్ముడు 5 సంవత్సరాలు. పట్టుకున్నప్పుడు ఆడపిల్ల కదండి, భయపడి కొంచెం పారిపోయి ఓ చెట్టు చాటుకి వెళ్ళిపోయి చూస్తూ ఉంది. జరిగిన విషయం ఏంటంటే, అతగాడు కనికరము దయ లేకుండా ఆ పిల్లవాడిని పండబెట్టి తన బూటు కాలు పెట్టి తొక్కుతున్నాడు పేక మీద. ఆ పిల్లవాడు అరుస్తున్నాడు, అక్క అక్క నేను చచ్చిపోతున్నాను అక్క, నేను చచ్చిపోతున్నాను అక్క అని అరుస్తుంటే రక్షించేవాడు లేరు అక్కడ. రక్తం వస్తుంది, అలా తొక్కుతుంటే రక్తం కక్కుతున్నాడు. గట్టిగా చివరిసారిగా అరిచాడు. చివరికి ఆ తమ్ముడు చనిపోయాడు. దేవుని బిడ్డ చనిపోయిన ఆ కుర్రవాడిని ఆ తుప్పల్లో పడేసాడు, వెళ్ళిపోయాడు. అతని ఫోటో, అతని తంత ఈ అమ్మాయి
చెట్టు చాటుని గమనిస్తూ ఉంది, చూస్తుంది కానీ ఏడ్చింది. ఏమి చేయదని నిస్సహాయ స్థితి. తమ్ముడిని చూసుకుంది, వచ్చి చచ్చిపోయేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదు. అది ఇంకా నేను కూడా ఉంటే నన్ను చంపేస్తారని పరుగున ఒక ఓడ ఇంగ్లాండ్ దేశానికి అప్పుడే రెడీ అవుతుంది. వాటర్ అక్కడ ఆ ఓడలో ఎక్కేసింది. అదే ఎక్కిందో టికెట్ లేదు, డబ్బు లేవు, ఎక్కేసింది. ఒక మోదన కూర్చుంది. కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ ఓడ లండన్కు చేరుకుంది. ఓడ నుంచి బయటకు వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళదో తెలియదు, భాష తెలియదు, ఏమీ తెలియదు. అలా తిరుగుతుంటే చివరికి ఒక దైవజనుడు ఆమెను చూశాడు. ఈ అమ్మాయి ఎక్కడో చెదిరిపోయి వచ్చినట్లుంది, భాష కూడా రావట్లేదు. సైగ చేస్తుంటే ఏదో కొంచెం సైగది అర్థమైంది. సరే, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను రామ్మా అనే దేవుని సేవకుడు ఇంటికి తీసుకెళ్ళాడు. తన బిడ్డలు ఒక బిడ్డగా ఆ అమ్మాయిని పెంచడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాల వయసులో వెళ్ళింది ఆ ఇంట్లోకి. ఆ దైవజనుడు ఆమెను చక్కగా చదివించాడు. తన ఇంటిలో తన బిడ్డలతో సమానంగా చూసుకుంటున్నాడు. ఆఖరిగా ఆమెను మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక స్టాఫ్ నర్సు ట్రైనింగ్ ఇప్పించాడు ఆ అమ్మాయికి. దైవజనుడు దేవుని సేవకులు మేలు చేస్తారు కానీ కీడు చేయరు. స్టాఫ్ నర్సు ట్రైనింగ్ ఇప్పించాడు. ఆమె స్టాఫ్ నర్సు ట్రైనింగ్ అయిపోయింది, పూర్తి చేసుకుంది. తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చింది. మిలిటరీ హాస్పిటల్లో వచ్చింది, లండన్లో ఉద్యోగం వచ్చింది ఆ బిడ్డకి. అప్పటికి 25 సంవత్సరాలు వచ్చేసినాయి తనకి. కానీ అప్పుడప్పుడు తన తల్లిదండ్రులని, తమ్ముడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది. చాలామంది పేషెంట్లు వస్తున్నారు, చక్కని దేవుని భయంతో వైద్యం చేస్తుంది, ప్రేమతో వైద్యం చేస్తుంది. అందరూ బాగుపడుతున్నారు. ఆమె ఇంజక్షన్లు చేస్తుంది. ఒకసారి డాక్టర్ లేకపోతే ఆమె డాక్టర్ గారికి కూడా పనిచేసి చేస్తూ ఉండింది. ఒకరోజు అదే హాస్పిటల్కి ఒక పేషెంట్ తీసుకొని రాబడ్డాడు. భయంకరమైన దెబ్బలు, తలకు తగిదని, కాళ్ళ తగిని, చావు బ్రతుకులో తీసుకొచ్చారు. అతన్ని అడ్మిట్ చేశారు. అప్పుడు ఈమె ఉంది అక్కడ, అడ్మిట్ చేసుకుంది. చేయాల్సిన వైద్యం అంతా చేస్తూ ఉంది. డాక్టర్ చేశారు కొంత, తర్వాత ఈమె చేస్తూ ఉంది. చచ్చిపోవాలి ఆ రోజు అతను. అసలు ఆ చావు బ్రతుకులు వచ్చాడు. కానీ ఆ వైద్యం చేయటం ద్వారా చాలా వరకు మెరుగైంది. కానీ విషయం ఏంటంటే, ఈ అమ్మాయి అంత దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉండేది, కానీ ఈ చివరిగా ఆ రోజు వచ్చిన పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉండేది. ఈ పేషెంట్ క్రమక్రమంగా ఆరోగ్యం పొందుతూ ఉన్నాడు. మంచి ఆరోగ్యం వచ్చాక ఇతనికి అనిపించింది, అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతుంది, నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఏడుస్తుంది. ఏంటి సంగతి అడగలేకపోతున్నాడు. ఇంకా రేపు డిశ్చార్జ్ అయిపోతాడు. బాగైపోయాడు, ఆరోగ్యం వచ్చింది, బాగైపోయాడు. రేపు డిశ్చార్జ్ చేయడానికి సిద్ధపడ్డ డాక్టర్ ఇప్పుడు మరలా ఇంజెక్షన్ తీసుకొచ్చింది. మళ్ళీ ఏడుస్తూనే వచ్చింది. అమ్మా, అదేంటి నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, అందరి దగ్గరికి నవ్వుతూ వెళ్తున్నావు, నా దగ్గరకు వచ్చినప్పుడు ఏడుస్తున్నావు ఏంటి తల్లి? నేను నీకు ఎప్పుడైనా కీడు చేశానా? అప్పుడు చెప్పింది, 15 సంవత్సరాల క్రితం సైప్రస్ అనే దీవిలో యుద్ధం జరిగింది, మీకు గుర్తుందా అని అడిగింది. ఒక్కసారి అతను వెనక్కి చూశాడు. 15 ఏళ్ళు వెనక్కి. అవునమ్మా, యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఒక అక్క తమ్ముడు ఇద్దరు నడిచి వస్తున్నారు, గుర్తుందా మీకు? మరి కొంచెం ఆలోచన చేశాడు. కొంచెం గుర్తొస్తుందమ్మా. అప్పుడు మీరు ఆ తమ్ముడిని, అబ్బాయిని మెడ మీద నొక్కి కాలుతో తొక్కినప్పుడు రక్తం కక్కుతూ అరిచాడు, చచ్చిపోతున్నానని మీరు గుర్తుందా మీకు? అవునమ్మా, దౌర్భాగ్యుడిని, చాలా కఠినుంటి, ఆ రోజు ఏంటో అలా చేశాను. అప్పుడు ఒక అమ్మాయి చెట్టు చాటున వాళ్ళ అక్క నిలబడి అంతా గమనిస్తుంది. అది చూశారా? చూశాను. అమ్మాయి భయపడి దూరంగా పారిపోయింది.
ఆ మాట చెబుతూ ఒక మాట ఉంది, ఆ యొక్క నేనే అంది. ఆ చనిపోయిన వాడు మా తమ్ముడే. నేను మొదటిసారి నువ్వు రాగానే హాస్పిటల్కి గుర్తుపట్టాను నిన్ను. వెంటనే అతడు మంచం దిగాడు. అమ్మా, ఇంత దుర్మార్గుడిని నేను, నీ తమ్ముడిని ఎదుటే చంపిన వ్యక్తిని. నేను ఎంటర్ అవగానే ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చుంటే నేను చచ్చిపోయాను కదా. పని చేయలేదే, నీ కక్ష తీర్చుకునే దానివి, నీ యొక్క కక్ష తీరిపోయేది కదా, నువ్వు అలా ఎందుకు చేయలేదమ్మా అంటే ఆమె ఒక మాట ఉంది, అయ్యా నిజంగా నేను మామూలు వ్యక్తిని అయితే ఆ రోజు నీకు ఏదో ఒక ఇంజెక్షన్ చంపేసింది దాన్ని, కానీ చేయదు. నన్ను ఒక దైవజనుడు పెంచాడు ఇక్కడ. యేసయ్య ప్రేమను చూపించాడు నాకు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు క్షమాపణ అనేది నాకు ప్రభు తెలియజేశాడు. ఇంతకాలం పెరిగాను నేను. ఆ మంచి ఉద్దేశంతో నీ మీద నేను కక్ష తీర్చుకోలేదు, కానీ నువ్వు బాగుపడాలని నీ కొరకు ప్రార్థన చేసి అంత అన్నప్పుడు వెంటనే కన్నీళ్లు కార్చాడు అతను. దేవుని బిడ్డ ద్వారా అక్కడే మోకాళ్ళ మీదకి వచ్చి మార్పు చెందాడు. దేవుని స్తోత్ర, క్షమాపణ. తన కన్ను ఎదుట ఒక చంపిన వ్యక్తిని క్షమించి విడిచిపెట్టిందంటే అది ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డ ద్వారా ఆ ప్రేమలో మనం ముందుకెళ్దామా? తెచ్చినది రండి, ప్రార్థన చేద్దాం. కల్వరి కొండ దగ్గరకు వచ్చిన నీ జీవితంలో ప్రభు వైపుగా తెరచూడు. యేసయ్య ప్రేమను గుర్తు చేసుకుందాం. ప్రేమ యేసయ్య, మీ రెండు చేతులు పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, నన్ను కౌగిల్లో నన్ను చేర్చుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమమయుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. మనంత ప్రేమించావో కల్వరి దగ్గర మాకు నేర్పించు. మా కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, మమ్మల్ని ఎత్తుకొని మోసే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. అనేక పర్యాయాలు మేము తప్పిపోయినప్పుడు, మీకు దూరమైనప్పుడు ప్రభు మరలా మమ్మల్ని క్షమించావు, చేరదీసావు ప్రభు, ఆదరించావు నాయన, ధైర్యపరిచావు. జీవితం ఒంటరి బ్రతుకులో తోడుగా ఉండి నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. లోతు ఆ పర్వతానికి పారిపోవాలని హెచ్చరించావు నాయన. అయ్యా, మా ఆదరణ, మా దిక్కు మీరే తండ్రి. మీ కృప ఒక్కొక్కరిమే తీసుకొని రండి. ఎంతమంది కన్నీటిలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఆదరణ లేకుండా ఉన్నారు, వారిని ఆదరించండి, ధైర్యపరచండి. జీవితంలో ఆత్మను రక్షించుకునేటువంటి పరిస్థితి మనం తీసుకెళ్ళండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి అందరూ.